ఉమ్. హాయ్ అండి, హలో అందరికి. ప్రజెంట్ మనం మామిడి తోటలో మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఏమేమి చేయాలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు పూత రాని మామిడి చెట్లలో ఎలాంటి యాజమాన్యం చేయాలి, అలాగే పూత వచ్చిన మామిడి చెట్లలో ఏ విధంగా మనం యాజమాన్యం చేయాలనేది తెలుసుకుందాం. ఇప్పటికీ మనం గత వీడియోస్ లో కూడా చెప్పడం జరిగింది. నవంబర్, డిసెంబర్ అండ్ అలాగే జనవరి కూడా మనం కంప్లీట్ గా క్రాప్ ని స్ట్రెస్ గురి చేస్తాం. అంటే మనం ఎలాంటి ఇరిగేషన్, నీటి తడులు ఇవ్వకుండా మనం మొక్కను స్ట్రెస్ గురి చేయడం వల్ల మనకు మొక్క అనేది పూతకు రావడం జరుగుతుంది. అది ఎలాంటి పరిస్థితుల్లో పూతకు రావడం జరుగుతుంది అంటే, మనం కనుక ఖచ్చితంగా వర్షాకాలంలో రెగ్యులర్ గా ప్రూనింగ్ చేసుకొని దాని తర్వాత ఫర్టిలైజర్ సప్లై చేసుకున్నాక, మనం అప్పుడు ఒక స్ప్రేయింగ్ ఇచ్చుకున్నాక దాని తర్వాత ఇప్పటి వరకు కూడా కొన్ని చెట్లలో అక్కడక్కడ పూత రావడం జరిగింది. సో ఇప్పటికీ పూత రాకపోతే ఇప్పుడు ఏ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ చేయాలనేది మనం తెలుసుకుందాం. సో వచ్చిన పూతను కూడా మనకు పెస్ట్ అటాక్ చేసి డ్యామేజ్ చేయడం జరుగుతుంది. సో మనకు మ్యాంగోలు అంటే ప్రస్తుతానికి మామిడిలో బాగా ఆశించే పెస్ట్స్ అంటే ఏంటి అంటే, మనకు వచ్చేసి తేనె మంచి పురుగు అంటే మ్యాంగో లీఫ్ ఓపర్ అంటారు. దాన్నే ఆంబ్లిటోడిస్ అట్కిన్సోని అని శాస్త్రీయ నామంతో పిలుస్తుంటారు. సో ఇవి ఏం చేస్తాయంటే, పిల్ల మరియు తల్ల పురుగు రెండు పురుగులు, అడల్ట్స్ అండ్ చిన్న పురుగులు రెండు కలిసి మనకు మ్యాంగో నుంచి అంటే ఆకుల నుంచి రసాన్ని సగ్ చేస్తాయి. సో సగ్ చేయడం కాకుండా అవి ఏం చేస్తాయంటే, తేనె లాంటి జిగురు పదార్థాన్ని మనకు ఆకుల మీద విసర్జించడం వల్ల మనకి ఏమవుతుంది అంటే, ఒక నల్లటి మసిగా ఆకు మీద ఏర్పడుతుంది. దాన్నే మనం ఇంగ్లీష్లో వచ్చేసి సూటి మోల్డ్ అంటారు. సో ఫంగల్ డిసీజ్ కూడా అటాక్ అవ్వడం జరుగుతుంది. సో తద్వారా మనకు మ్యాంగోలో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ పెస్ట్ ను కంట్రోల్ చేసుకోవాలంటే, మ్యాంగోలో మనం మ్యాంగో లీఫ్ ఓఫర్ ను కంట్రోల్ చేసుకోవాలి. దానికి మనం ఇందాక డిస్కస్ చేసినాం. అది ఏం చేస్తుంది, మామూలుగా తేనె లాంటి పదార్థాన్ని విసర్జించడం వలన మనకు ఆకుల పైన నల్లగా మచ్చలు ఏర్పడడం వల్ల మనకి ఏమవుతుంది అంటే, కిరణోజన్య సమ్యక్రియ అంటే ఫోటోసింథసిస్ కూడా తద్వారా మొక్కలు పూతకు రావడం చాలా కష్టంగా మారుతుంది. సో మనం దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, దాని యొక్క కంట్రోల్ మెజర్స్ వచ్చేసి మనం ఏం చేయాలంటే, అది ఒక సక్కింగ్ పెస్ట్. సో కాబట్టి మనం సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్స్ ను వాడాలి. దానిలో భాగంగా మోనోక్రోటోఫాస్ లేదా మనం ఇమిడాక్లోప్రిడ్ కానీ వాడినట్లయితే, దాంతోపాటు ఎసిఫేట్ కానీ ఎస్టామిప్రిడ్, ఇందులో ఏదో ఒక మందును పిచికారీ చేసుకోవాలి. అదే విధంగా దీని ద్వారా మనం ఏమనుకున్నాం, ఒక ఫంగల్ డిసీజ్ కూడా వస్తుంది అనుకున్నాం. కాబట్టి ఆ ఫంగస్ ను అరికట్టడానికి మనకు వచ్చేసి కార్బోనిజం ప్లస్ మ్యాంకోజెబ్ ఉన్న కాంబినేషన్ స్ప్రే చేసుకోవడం, లేదంటే ఓన్లీ మ్యాంకోజెబ్ కానీ స్ప్రే చేసుకోవడం, ఇలాంటివి చేయాలి. సో తద్వారా మనం మామిడిలో వచ్చే ముఖ్యమైన పెస్ట్ ఏంటిది, ఇందాక మనం డిస్కస్ చేసినట్టు తేనె మంచి పురుగును మనం నివారించవచ్చు. సో నెక్స్ట్ ఇంకొక మనకు పెస్ట్ వచ్చేసి ఏంటంటే, మ్యాంగోలో ఈ ఆకు జల్లెడ పురుగు అంటే ఈ విధంగా ఆకులను మనకు ఇట్లా వెబ్బింగ్ చేసేసి ఇది మొత్తం ఇట్లా జల్లెడగా మార్చేస్తుంది. సో ఆకును కంప్లీట్ గా ఇట్లా తినేసి ఇట్లా జల్లెడలాగా మార్చడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు ఆకులు మొత్తం గూడు లాగా తయారై ఆ గూడు నుంచి ఈ పురుగులు అనేవి మనకు లీఫ్ ఓఫర్ అనేది ఆ ఆకుల మీద ఉన్న పచ్చదనాన్ని గోక్కొని తినడం వలన మనకి ఈ విధంగా వెబ్బింగ్ స్ట్రక్చర్స్ అనేవి జల్లెడ లాంటి స్ట్రక్చర్ అనేది రావడం జరుగుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనకు మొక్కలు అనేటివి పూతకు రావడం చాలా ఈ విధంగా మీకు కనిపిస్తుంది ఇక్కడ క్లియర్ గా. సో దీన్ని మనం ఏ విధంగా ఇది ఇంకా డ్యామేజింగ్ స్టేజ్ లో ఉంది. దీని యొక్క డ్యామేజ్ సగం ఆల్రెడీ ఆకును తినేయడం జరిగింది. సో ఈ విధంగా మనకు మొత్తం క్లోరోఫిల్ కంటెంట్ మొత్తం తినేసి ఆకు ఈ విధంగా ఎండిపోవడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఇట్లా ఎండిపోయిందో మొక్కకు మనకు ఫోటోసింథసిస్ అనేది జరగదు. సో దీన్ని ఎట్లా మనం కంట్రోల్ చేసుకోవాలని అంటే, దీనికి వచ్చేసి మనం డైమిథియోడ్ అంటే రోగర్, లేదంటే మనకు ప్రొఫినోఫాస్, ఈ రెండిట్లలో ఏదో ఒక మందును కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఆ ఒక పురుగును కూడా నివారించుకోవచ్చు. సో ఈ ముఖ్యమైనవి ఈ రెండు. అంతేకాకుండా నెక్స్ట్ వచ్చేసి మనకు మనకు చెట్లకు కూడా ఇట్లాంటి ఎండు పుల్లలను ఉంచకూడదు. ఎండు పుల్లలు ఏంటంటే ఇక్కడే సోర్స్ మనకి ఏంటంటే, ఈ ఎండు పుల్లలు అలాగే ఆ కాండం పైన కూడా మనకి ఏంటంటే ఈ తేనె మంచి పురుగు అనేది మనకు అక్కడ గుడ్లు పెట్టడం జరుగుతుంది. దాంతో పాటుగా మనకు మ్యాంగోలో మనకు కాయ వచ్చినాక కూడా వచ్చే రెండు మేజర్ పెస్ట్లు ఏంటంటే, మ్యాంగో ఫ్రూట్ బోరర్ అలాగే మ్యాంగో నట్ వీవిల్. సో ఈ రెండు కూడా ఈ యొక్క ఎండు పుల్లలు అదే విధంగా మనకు ఆ స్టెమ్ పార్ట్స్ మీద కూడా మనకు అవి ఎక్స్లే చేయడం జరుగుతుంది. సో మనం ఎప్పుడైతే స్ప్రేయింగ్స్ చేసుకుంటున్నామో ఆకులు తడిసే విధంగా స్ప్రే చేసుకోకుండా, అట్లనే కాకుండా ఈ యొక్క కాండ భాగాలను అదే విధంగా ఈ యొక్క స్టెమ్స్ మొత్తం కంప్లీట్ గా తడిసే విధంగా మనం స్ప్రే చేసుకోవాలి. అదే విధంగా ఎక్కడైతే ఎండు పుల్లలు ఉన్నాయో వాటిని కూడా క్లియర్ చేసుకుంటే మనకి ఈ యొక్క పెస్ట్స్ అనేవి మనం నివారించుకోవచ్చు. సో ప్రజెంట్ గా మనం ఇంతవరకు డిస్కస్ చేసిన దాంట్లో మనం మ్యాంగోలో మనం లీఫ్ ఓఫర్స్ ఒకటి డిస్కస్ చేసినాం, అలాగే వెబ్బర్ ఒకటి డిస్కస్ చేసినాం. అదే విధంగా మనం వాటి యొక్క కంట్రోల్ మెజర్స్ ఎలా తీసుకోవాలో కూడా డిస్కస్ చేసినాం. అంతేకాకుండా ఇప్పటి వరకు ఇంకా ఒకవేళ మామిడి తోటలు కనుక పూతకు లేనట్లయితే మనం ఏం చేయాలంటే,
13-0-45 అంటే మల్టీకే అనేది కొట్టినట్లయితే అవి పూతకు రావడం జరుగుతుంది. ఎక్కడైతే ఫ్లవరింగ్ లేదో రైతు సోదరులు 13-0-45 కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ఎర్లీగా ఫ్లవరింగ్ వచ్చే అవకాశం ఉంటుంది.